ఈ నెల 6వ తేదీన జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఫిరాయించిన కార్పొరేటర్లందరిపై అనర్హత వేటు ఉండగా ఏ విధంగా వారికి ఓటు హక్కు కల్పించారని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వారికి ఓటు హక్కు తొలగించిన తర్వాతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు అనేక దఫాలుగా ఫిరాయించిన కార్పొరేటర్ల మీద ఫిర్యాదు చేశారు. వారి మీద ఎటువంటి చర్య తీసుకోకపోగా వారికి ఓటు హక్కు కల్పించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి జీవీఎంసీ సిద్ధమవుతుంది. ఏదైతే మరి ఫిరాయింపు కార్పొరేటర్లు చాలామంది 27 మంది వరకు మన పార్టీలో గెలిచి మన గుర్తు మీద గెలిచి మరి అవతల పక్క వెళ్ళి కూటమికి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లు అందరికీ డిస్క్వాలిఫై చేయాలని మన పార్టీ పెద్దలందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కానీ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు కోర్టులో ఉంటుండగా ఏదైతే రేపు జడ్జిమెంట్ వస్తుందో ఉంటుండగా ఈలోపే వాళ్ళు మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ పెట్టడం మరి చాలా దురుద్దేశంతో కూడుకున్న పనిగా మరి ప్రభుత్వం కావాలని చేసి మాకు బలం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తామని ఇంత దౌర్జన్యపూర్తిగా చేసే పని ఏమైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో ఇది ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉంటుండగా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అనేది పెట్టకూడదని లీగల్గా ఉన్న సమాచారం దాన్ని కూడా అతిక్రమించి మేము ఎవరు ఏమైతే కోర్టులు ఏమనుకుంటే అన్న ఉద్దేశంతో మరి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇది పెట్టడం జరిగింది. అందులో కూడా ఇంకా సిగ్గుచేటంటే మన దగ్గర నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లను కూడా ఇద్దరిని అందులో క్యాండిడేట్ల కింద చేయడం, మరి దాని మీద కూడా కోర్టు రేపు పొద్దున్న జడ్జిమెంట్ ఇచ్చేది ఉంటుంది కదని తెలియజేస్తూ ఉన్నాం. సార్, అసలు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఈ ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకున్న తర్వాతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అండి, గౌరవ కమిషనర్ గారిని ఆల్రెడీ చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే 27 మంది కార్పొరేట్లు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చి మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేయండి, మీరు విప్ ధిక్కరించి ఎందుకు ఓటు వేసి ఉన్నారు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. 1 వీక్ టైం కూడా ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో విప్ ఇచ్చి 1 వీక్ గ్యాప్ ఉన్న టైంలోని జీవీఎంసీ నుంచి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్కి నోటిఫికేషన్ జరిగింది. మేము ప్రధానంగా అంటే మన గౌరవ కమిషన్ డిమాండ్ చేసిందంటే ఎలక్షన్ ప్రక్రియ అనేది ప్రతి సంవత్సరం జరగాల్సి ఉంది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అంటే చాలా అజెండాకు సంబంధించినటువంటి అన్ని కూడా ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా ఎలక్షన్ ఏదైతే ప్రక్రియ జరుగుతూనే ఈ 27 మంది ఎవరైతే డిస్క్వాలిఫైడ్ వీళ్ళు ఓటుని తీసివేసి మిగతా మందితో ఈ ఎలక్షన్ ప్రక్రియ పెట్టండి మీరు. ఎందుకంటే 27 మంది డిస్క్వాలిఫై స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కోర్టు నుంచి కలెక్టర్ గారికి నోటీసులు ఇవ్వడం, కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారికి దానికి ఒక ఆదేశం ఇవ్వడం, ఆ కలెక్టర్ గారు దాని మీద ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాని మీద వీళ్ళని డిస్క్వాలిఫై చేసి మిగతా వాళ్ళతో ఎలక్షన్ పెట్టవలసిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించినట్లయితే రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈరోజు విషం కక్కుతున్నారు. అంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏదో పక్కనున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న న్యాయ వ్యవస్థను కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ వ్యవస్థని ఇంత దరిద్రంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 27 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేటర్లకి ఆల్రెడీ డిస్క్వాలిఫికేషన్ ఇస్తే దాన్ని ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే మేము ఏదైతే ఉందో మేమందరం కూడా మా దగ్గర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తప్పకుండా మా పార్టీ ఓట్ల మీద లేదు విప్పు ధిక్కరించి వాళ్ళు చేశారు కాబట్టి డిస్క్వాలిఫై చేసి వెంటనే మళ్ళీ మా ఏదైతే ఉందో ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించకపోతే సరైన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు ఆల్రెడీ ఒక కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు ఫిరాయించిన కార్పొరేటర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మన జీవీఎంసీ పరిధిలో మీరు చూస్తూ ఉన్నారు, 27 మందిని ఏ విధంగా మందలో గొర్రెలు కొన్నట్టు కొన్నారు. బలవంతంగా లాక్కునే కార్పొరేటర్లుగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న హైయర్ ఆఫీసర్స్ కూడా భయభ్రాంతులతో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని చూసి ఇప్పుడు కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, అలాగే లోకేష్ గారికి వీళ్ళందరికీ భయం పడి వాళ్ళు చేస్తున్న పని అండి, అంతేగాని ఇంకేం లేదు. ఇప్పుడు కూడా వెళ్ళిన కార్పొరేటర్స్ అందరూ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాము, మన పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా
వినయ విధేయతలు ఏ విధంగా మీరు తీసుకున్నారు, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా మీకు పరిగణిస్తా ఉన్నారు అందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కసారి మనం పట్టుకున్న జెండా మీద ఏ విధంగా మనం గెలిచామో మళ్ళీ అదే జెండాకి లాస్ట్ టైంగా ఈ స్టాండింగ్ కౌన్సిల్లో మరొకసారి మీ అందరూ కూడా ఓటేసి ఈ అభివృద్ధిని దోహదపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించడం ఒక తప్పు అయితే అందులో ఇద్దరిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిలబెట్టి పోటీలోకి దించుతున్నారని హైకోర్టులో ఈ అనర్హత వేటి మీద కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వారికి ఓటు హక్కు కల్పిస్తారని, వారికి ఓటు హక్కు తొలగించిన తర్వాతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.